తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ ఇదో మిరాకిల్. ఆమె ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్, తర్వాత పురుషుడిగా మారింది. అనంతరం ఓ మహిళను పెళ్లి కూడా చేసుకుంది. చివరికి ఆ జంట ఒక మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఆ మహిళా కానిస్టేబుల్ ఎవరు? ఆమె ఎలా పురుషుడిగా మారింది? అసలు దీని వెనుక ఉన్న కథ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఒక మహిళ సమాజాన్ని, కుటుంబాన్ని ఎదురించి పురుషుడిగా మారింది. కానిస్టేబుల్గా పనిచేస్తున్న మహిళ తన ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ అనుమతి కూడా తీసుకుంది. లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. పురుషుడిగా మారింది. ఆ తర్వాత ఓ మహిళను వివాహం కూడా చేసుకుంది. వీరి పెళ్లి జరిగిన 4 ఏళ్ల తర్వాత ఆ దంపతులు ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఈ ప్రయాణంలో ఆమెకు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదురై ధైర్యంగా ఎదుర్కొని వాటిని జయించింది. మహారాష్ట్రకు చెందిన మహిళా కానిస్టేబుల్ లలితా సాల్వే కథ ఇది. బీద్ జిల్లా రాజేగన్ గ్రామానికి చెందిన లలితా సాల్వే 1988లో పుట్టింది. 2010లో మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. అయితే 25 ఏళ్లు వచ్చిన తర్వాత తన శరీరంలో మార్పులు రావడాన్ని లలితా సాల్వే గుర్తించింది. ఆసుపత్రికి వెళ్లి మెడికల్ టెస్టులు చేయించుకోగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లలితా సాల్వే శరీరంలో మగవారిలో ఉండే వై క్రోమోజోమ్లు ఉన్నట్లు తెలిపింది. సాధారణంగా ఆడవారిలో 2 ఎక్స్ క్రోమోజోమ్లు మాత్రమే ఉంటాయి. ఆమె డేంజర్ డిస్పోరియాతో బాధపడుతున్నట్లు డాక్టర్ గుర్తించారు. లింగ మార్పిడి సర్జరీ చేయించుకొని మహిళ నుంచి పురుషుడిగా మారాలని ఆమె డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే తాను పురుషుడిగా మారాలని లలితా సాల్వే నిర్ణయించుకుంది. అయితే ఈ విషయాన్ని బయటికి చెప్తే ఆమె పట్ల అంత చిన్న చూపు చూస్తారు. ఇక తాను లింగ మార్పిడి చేసుకోవడం వల్ల తన కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండటం కోసం 2017లో ప్రభుత్వాన్ని, బాంబే హైకోర్టును లలితా సాల్వే ఆశ్రయించింది. తాను లింగ మార్పిడి సర్జరీ చేయించుకుంటానని, అందుకోసం నెల రోజులు సెలవు కావాలని కోరింది. దీనికి బాంబే హైకోర్టుతో పాటు 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది. దీంతో లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. 2018 నుంచి 2020 వరకు 3 సర్జరీలు చేయించుకున్న లలితా సాల్వే మొత్తానికి పురుషుడిగా మారింది. దీంతో తన పేరును లలితా సాల్వే నుంచి లలితా కుమార్ సాల్వేగా మార్చుకుంది. ఆ తర్వాత 2020లో ఛత్రపతి సంభాజీనగర్ కు చెందిన సీమాను లలిత కుమార్ సాల్వే పెళ్లి చేసుకున్నాడు. అయితే వారి సంసారం బాగానే సాగడంతో పెళ్లి అయిన 4 ఏళ్ల తర్వాత ఈ నెల 15వ తేదీన లలిత కుమార్ సాల్వే, సీమా దంపతులకు ఒక మగబిడ్డ జన్మించాడు. అయితే తనకు బాబు జన్మించడం పట్ల లలిత కుమార్ సాల్వే సంతోషం వ్యక్తం చేశారు. స్త్రీ నుంచి పురుషుడిగా మారిన తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని చివరికి తన జెండర్ మార్చుకున్నట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమకు పుట్టిన కుమారుడికి ఆరుష్ అని పేరు పెడతామని ఆ దంపతులు వెల్లడించారు.